హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రశాంత్. ఇది మన కొత్త యూట్యూబ్ ఛానల్ తార్ విత్ ట్రావెలింగ్. ఫ్రెండ్స్, ప్రతి వీడియో మనం ఈ తార్లోనే షూట్ చేస్తాము. మంచి మంచి వీడియోలు వస్తాయి, మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కావండి, లైక్ చేయండి. ఈరోజు మనం ఒక కొత్త ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. ఆ ప్లేస్ ఎలా ఉంటుందంటే మీరు కూడా ఆశ్చర్యపోయేంత ఆశ్చర్యంగా ఉంటుంది. మీకు మంచి లొకేషన్లో ఉంటుంది ఆ ప్లేస్. తప్పకుండా మీరు ఆ ప్లేస్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు బయలుదేరడం వెళ్తున్నాం, వరంగల్ నుంచి వెళ్తున్నాం. ఈ ప్లేస్ ఎక్కడికి అనేది ముందు మీకు వీడియోలో చెప్తాం. ఇప్పుడే మనము వరంగల్ హైవే ఎక్కాము ఫ్రెండ్స్. రోడ్డు మాత్రం సూపర్గా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం తాడ్వాయి వెళ్ళే వరకు రోడ్డు ఇలానే ఉంటుంది. తాడ్వాయిలోని మనం అడవి ఎంట్రీ అయ్యే వరకు రోడ్డు ఇలానే సూపర్గా ఉంటుంది. 4-వే రోడ్ ఫ్రెండ్స్. రోడ్డు మీద డ్రైవ్ చేస్తుంటే మాత్రం ఆ ఎక్స్పీరియన్స్ని హ్యాపీగా ఫీల్ కావచ్చు. డ్రైవ్ చేసుకుంటూ కార్లో వెళ్ళే వాళ్ళు మాత్రం ఈ జర్నీని అస్సలు మిస్ కావద్దు. మీకు అడవిలోకి ఎంట్రీ అయ్యే వరకు రోడ్డు ఇలానే ఉంటుంది. సూపర్ రోడ్డు ఉంటుంది. మధ్యలో ఘట్టమ్మ తల్లి అనే ఒక దేవస్థానం వస్తుంది. అక్కడ దర్శనం చేసుకుంటే అమ్మవారు కోరిన కోరికలు తీరుస్తారని ప్రజలు నమ్ముతారు. ఒకసారి మనం కూడా వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని బయలుదేరుదాం. ఇప్పుడే అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం బయలుదేరాము. ఇప్పుడు మనం డైరెక్ట్ అడవి లోపలికే వెళ్ళిపోతున్నాము. మనం ఇప్పుడు అడవి ఎంత అద్భుతంగా ఉంటుందో చూద్దాం రండి ఫ్రెండ్స్, నేను చెప్పిన అడవి ఇదే ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇదే అడవిలో మనం 40 కిలోమీటర్స్ జర్నీ చేయాలి. చాలా చాలా అడ్వెంచర్ సూపర్గా ఉంటుంది. చూడండి అడవి ఎంత భయంకరంగా ఉందో. వెహికల్స్ కూడా ఎదురుగా రావడానికి చాలా చిన్న రోడ్డు. చూడండి ఒకసారి అడవి ఎంత బాగుందో. అడవి అక్కడక్కడ ఇండ్లు కూడా ఉన్నాయి అడవి మధ్యలో. నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, అడవి మధ్యలో నుంచి తారేసుకొని వెళ్తుంటే నాకు ఏనుగు మీద కూర్చొని స్వారీ చేసిన ఫీలింగ్ వస్తుంది. అంత అద్భుతంగా ఉంది ఈ రోడ్డు. మనకు అడవి దాటి బయటికి రాగానే ఏటూరు నగరం వస్తుంది ఫ్రెండ్స్. స్ట్రైట్గా వెళ్తే ఏటూరు నగరం వస్తుంది. రైట్ తీసుకొని వెళ్ళాలి. మనం స్ట్రైట్గా వెళ్ళకూడదు. రైట్ తీసుకొని ఒక 20 కిలోమీటర్స్ వెళ్తే మనం వెళ్ళాల్సిన ప్లేస్ వస్తుంది. మనం ఈ మధ్యలో అడవి కమలాపూర్ అనే ఒక విలేజ్ ఉంటుంది. పేపర్ ఫ్యాక్టరీ ఉండేది ఇదివరకు, అది తీసేశారు ఇక్కడ. అది దాటేసి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు రోడ్డు చిన్నగా వస్తుంది. అంత పెద్ద రోడ్ ఏమో ఉండదు. కొంచెం ఇటు నుంచి రావాలనుకుంటే మాత్రం జాగ్రత్తగా వెళ్ళండి. రోడ్ చాలా చిన్న. హేమాచల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము, నేను చెప్పిన టెంపుల్ ఇదే ఫ్రెండ్స్. లక్ష్మీ నరసింహస్వామి వారు నిజస్వరూపంగా మనకు ఇక్కడ దర్శనమిస్తారు. గుట్ట మీదికి వెళ్ళాలి. స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకుంటే మనం ఇప్పుడు గుట్ట మీదికి వెళ్ళొచ్చు. కార్లో కూడా వెళ్ళొచ్చు పైకి. స్వామివారి దగ్గర దాకా వెహికల్స్ వెళ్తాయి. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు స్వామివారి ముఖద్వారం కనిపిస్తుంది. ముఖద్వారం దాటగానే మాకు ఎటు చూసినా అందమైన అడవి కనిపిస్తుంది. అందమైన అడవిలో చిన్నగా రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు పట్టుకొని గుట్ట మీదకి వెళ్ళాలి. బాగుంటుంది రోడ్డు. లొకేషన్ కూడా చాలా అందంగా ఉంటుంది. పార్కింగ్ ప్లేస్లోకి అయితే వచ్చేసాము. వెహికల్స్ ముందుకైతే వెళ్ళనియారు. ఇక్కడే పార్క్ చేసి దేవస్థానం వద్దకు వెళ్ళాలి. కొంచెం ముందుకు వెళ్ళగానే దేవస్థానం ఉంటుంది. పార్కింగ్ ప్లేస్ మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వద్దకైతే మనం చేరుకున్నాము. స్వామివారు గుట్ట మీద ఉంటారట. దర్శనం చేసుకోవాలంటే గుట్ట ఎక్కాలి మనం. గుట్ల మీదకి వెళ్ళడానికి మనకు మెట్ల దారి ఉంటుంది. చూడండి, మీరు ముందు చూడొచ్చు మెట్ల దారినైతే.
ఎంత వెడల్పుగా ఉన్నాయో మెట్లు. కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకు స్వామివారి గర్భగుడి కూడా కనిపిస్తుంది. దర్శనంకు దారి అని కూడా బోర్డులు ఉన్నాయి ఇక్కడ. స్వామివారు చూడండి గుట్ట మీద, చుట్టూ గుట్ట ఉంది. స్వామివారి గర్భగుడి ఏమో గుట్ట మధ్యలో ఉంది. యు ఆకారము గుట్ట ఉంటుంది. యు ఆకారము గుట్ట మధ్యలో స్వామివారి గుడి ఉంటుంది. కొంచెము మీదికి వెళ్ళాలి మనము, మెట్లు పట్టుకొని కొంచెం మీదికి వెళ్ళిన తర్వాత స్వామివారి గర్భగుడి వస్తుంది. కొంచెం పైకి ఎక్కాలి, స్టెప్స్ చాలా ఎత్తులో ఉన్నాయి. 4000 సంవత్సరాల క్రితము ఇక్కడ స్వామివారు వెలిసారట. ఎలా వెలిసారంటే ఒక గొర్రెల కాపరి ఇక్కడ పడుకున్నప్పుడు అతని కలలో వచ్చి స్వామివారు నేను ఇక్కడ ఉన్నానంటే అతను వెళ్ళి ఊర్లో వాళ్ళ తీసుకొచ్చి చూడగా స్వామివారు ఇక్కడ ఉన్నారు అని పురాణాలు చెప్తున్నాయి. స్వామివారిని తీసే క్రమంలో ఒక గడ్డపార స్వామివారి నాభి వద్ద తాకినప్పుడు స్వామివారి నుంచి ద్రవ రూపం లాంటి ఒక పదార్థము బయటికి వస్తుంది అని అయ్యగారులు చెప్తున్నారు. ఆ పదార్థము అప్పటి నుంచి ఇప్పటి వరకు స్వామివారికి అలానే కారుతుంది అని అయ్యగారులు చెప్తున్నారు. దాన్ని స్వీకరించడం వల్ల సంతానం లేని వారికి సంతానము, ఐశ్వర్యము, సుఖశాంతులు కలుగుతాయని అయ్యగారులు చెప్తున్నారు. ఇది మల్లూరు మంగపేట, ఏటూరు నగరం దగ్గరలో ఉంటుంది. వరంగల్ నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ స్వామివారి ప్రత్యేకం ఏమిటంటే మానవ శరీర రూపం ధరించడమే ఈ స్వామివారి ప్రత్యేకత. మానవ శరీర రూపం అంటే మనకు దెబ్బ ఎలా తాకితే రక్తం వస్తుందో స్వామివారికి కూడా అలా రక్తం కారుతుంది. నేను అది మీకు చూపిద్దాం అనుకున్నా కానీ చాలామంది ఉండడం ద్వారా చూపించలేకపోయినాను. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేసు. చాలా బాగా ఉంటుంది. చుట్టూ అడవి ఉంటుంది, మధ్యలో స్వామివారు ఉంటాడు. చాలా రియాలిటిక్గా ఉంటాడు దేవుడు. ఒక మానవుణ్ణి చూసిన విధంగా అనిపిస్తుంది. ఇప్పుడే మన దర్శనం కంప్లీట్ అయిపోయింది. దర్శనం చేసుకొని కిందికి వచ్చిన తర్వాత మనకు అన్నదానం కూడా ఉంటుందంట. అది కూడా మీకు చూపిస్తాను, వెళ్ళి చూద్దాం. పైన స్వామివారిని దర్శనం చేసుకొని కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు అన్నదానం ఉంటుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకి అన్నదానం స్టార్ట్ చేస్తారు. తప్పకుండా మీరు ఇక్కడ విజిట్ చేసిన వాళ్ళు అన్నదానం చేసి వెళ్ళొచ్చు. దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా అన్నదానం చేసి వెళ్ళొచ్చు. మనం దర్శనం చేసుకొని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత స్వామివారికి ఎడమ సైడ్లో కింద చింతామణి జలపాతం అనే ఉంటుంది. అది ఏకదాటిగా వాటర్ వస్తూనే ఉంటాయంట. అక్కడ 365 రోజులకి 365 రోజులు వాటర్ వస్తూనే ఉంటాయట. ఒకసారి చూపిస్తాను మీకు. నేను చెప్పిన చింతామణి జలపాతం ఇదే ఫ్రెండ్స్. ఇది 365 రోజులు వాటర్ వస్తూనే ఉంటాయి. ఎక్కడికి నుంచి వస్తాయో కూడా ఎవరికి తెలియదు. అదే స్వామివారి మహత్యము. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో స్వామివారి దర్శనం కోసం. ఇక్కడ స్నానం చేసి స్వామివారి దర్శనం కోసం వెళ్తారు. ఫ్రెండ్స్, స్వామివారి దగ్గరికి వచ్చేవాళ్ళు శనివారం మంగళవారం రండి. అర్చనలు ఉంటాయి స్వామివారి ప్రతి శనివారం మంగళవారం. గుడి కూడా 12 గంటల వరకే ఉంటుంది. 12 తర్వాత గుడి క్లోజ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ట్రావెలింగ్ విత్ తార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను.